దీక్షా దివాస్ సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలోని ఫీవర్ హాస్పిటల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేష్ ముదిరాజ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అవగాహన లేకుండా కేసీఆర్ దీక్షపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ దీక్ష వల్లనే మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుల అవగాహనతో పోల్చితే మహేష్ కుమార్కు అవగాహన తక్కువగా ఉందన్నారు నరేష్. తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు దీక్ష చేసి కేసీఆర్ గారు వచ్చింది కాబట్టి జరమా ఫీవర్ హాస్పిటల్ మంచిది. కేసీఆర్ సారి ఆయన దీక్ష రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైనా సాధించాలని ఒక దీక్ష పట్టుదలతో కేసీఆర్ గారు రాష్ట్రంలో జరుగుతున్న బలిదానాలు, విద్యార్థులవి నిరుద్యోగుల బలిదానాలకు చలించి నేను చనిపోయిన పర్వాలే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా అనే ఉద్దేశంతో ఢిల్లీకి పయనమైంది. దాని ఉద్దేశమే ఆ రోజు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి నవంబర్ 29, 2009 తెలంగాణ ప్రకటన కేసీఆర్ గారి సంకల్పం, ఆయన దీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. నేటికి 16 సంవత్సరాలు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది పార్టీ శ్రేణులే కాదు, స్వచ్ఛందంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా దీక్షా దివస్ పేరిట ఈరోజు పలు కార్యక్రమాలు, మేము ఏ విధంగానైతే హాస్పిటల్లో పనులు పంచామో, ఒక దగ్గర అన్నదానాలు, ఒక దగ్గర పిల్లలకు ఉచిత దుస్తుల పంపిణీ, పాఠ్య పుస్తకాలు, ఈ విధంగా వివిధమైన సేవా కార్యక్రమాలలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులందరూ మూకుమ్మడిగా కదిలి సేవా కార్యక్రమంలో ఈరోజు పాల్గొని కేసీఆర్ గారు సాధించిన తెలంగాణ దీక్షని ఈరోజు గుర్తు చేయడం జరుగుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మొక్కవోని దీక్ష, ఒక చేతిలో లాంతరు, చేతిలో గులాబీ జెండా తప్ప మొత్తం చిమ్మ చీకటి, ముందు ఎవరు ఏమీ లేదు. కేసీఆర్ గారికి ఉన్నది ఓన్లీ ధైర్యం. ధైర్యంతో, నిర్భయంతో ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. దీక్షా దివస్ ద్వారా ఎంతోమంది మేలుకొల్పి తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశం తెలంగాణ రాష్ట్రాన్ని చిత్రపటంలో మొట్టమొదటి స్థానంలో ధనిక రాష్ట్రంలో నిలిపిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయి మీకు తెలుసు. మనం ఎక్కడైతే నిలబడ్డామో వసతులు లేవు, హాస్పిటల్లో బెడ్లు సరిగా లేవు, మందులు లేవు. అప్పటి 10 ఏళ్ల పాలనలో, టీఆర్ఎస్ పాలనలో టీమ్స్ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు మీరే సాక్ష్యం. ఇందులో ఏమాత్రం కూడా ఒక్కటి కూడా పొల్లు పోకుండా చెప్తున్నాం, మీ కళ్ళకు గట్టినట్టే. మొన్నటికి మొన్న ఒకటే ఆక్సిజన్ సిలిండర్లో 2 శిశువులను తీసుకొని పోతున్నారు. అంత దుస్థితికి వచ్చింది అంటే అసలు ఈ వైద్య శాఖ మంత్రి ఏం చేస్తుండో అర్థమవుతలేదు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత, స్టాఫ్